ఎప్పుడన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ అబిలిటీస్ గురించి ఎనీబడి స్కెప్టిక్ అబౌట్ యువర్ రోల్స్ అండి? అంటే ఎలా నాకు అర్థం కాలేదు. అంటే స్కెప్టిజం ఉంటుంది కదా అంటే అదర్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ మీకు వేషాలు ఇచ్చేటప్పుడు కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక టైప్ స్టీరియో టైప్ రోల్స్ మీకు రావడం కానీ, ఈయన చదువుకున్నాడు, ఈయన కలెక్టర్, ఈయన పద్ధతిగానే చేస్తాడు, ఈయనకి ఇవే ఉంటాయి, అలాంటి ఉన్నాయి ఉన్నాయి. దాన్ని నేను బ్రేక్ చేశాను. అంటే ఐ కెన్ సే విత్ ఏమన్నా సాటిస్ఫాక్షన్ దట్ నాకు వచ్చిన వెరైటీ రోల్స్ మిగతా నా లీగ్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. లైక్ ఒక కామెడీ, ఒక విలని, పెద్ద కాపులో భయంకరమైన విలన్ వేషం వేశాను. మహానుభావుడు ఇచ్చిన మారుతి గారు మంచి రోజులు వచ్చేలో ఒక 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 సాడిస్ట్ టు ద కోర్. అంటే నాకు నచ్చిన వాడిని కరోనా తెప్పించి చంపేయాలని ప్లాన్ చేసేంత బ్యాడ్ ఫీల్ వేషం ఇచ్చారు. ఐ కుడ్ డూ ఇట్ వెల్. అశోకవనం అర్జున్ కళ్యాణ్లో ఒక హెల్ప్లెస్ ఫాదర్ సడన్లీ కూతుర్ని ఎవరో తిడితే అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్న మనిషి ఒక్కసారి బరస్ట్ అవుతాడు. నా కూతురు జోలికి వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను, మీరెవర్రా నాకు చెప్పడానికి నా కూతురు గురించి, తను ఏం చేసినా నాకు ఓకే, ఐ స్టాండ్ బై హర్ అని చెప్పి. అప్పుడు ఇంటర్వెల్లో ఆ సీన్ అయిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఎ 25 years old గర్ల్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ వచ్చి మా నాన్న గుర్తొచ్చాడండి ఆ సీన్ చూస్తాను. ఐ రియల్లీ వెంట్ ఇన్ టు టీయర్స్. భలే నచ్చింది నాకు. అద్భుతం. అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ మీరు చేసే క్యారెక్టర్స్ చేస్తున్నటువంటి సీనియర్ సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ ఉండగా వారందరినీ కాదనుకొని శ్రీనివాస్ గారికి అవకాశం రావడం దగ్గర నుంచి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడం దగ్గర నుంచి, అది మీరు సక్సెస్ఫుల్గా ఎలివేట్ అయ్యి ఇంకా కంటిన్యూస్గా సినిమాలు చేయడం దగ్గర నుంచి, ఇదంతా అసలు చాలా పెద్ద అచీవ్మెంట్గానే చూస్తాను. అచీవ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు అంటే అది ఊరికనే డెస్టినీ అని చెప్పలేం కానీ సార్, మీ డెస్టినీ పుట్ మీ హియర్, నన్ను డెస్టినీ తీసుకొచ్చింది. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో హౌ డిడ్ యూ క్రియేట్ ఎ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ మై క్వశ్చన్. దట్ ఈస్ దానికి నేనేంటంటే నాకు పిచ్చి బేసికల్గా. నాకు ఒక పట్టుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. ఏం చేస్తారు అందరి దగ్గరికి వెళ్ళి నాకు వెళ్తాను. నాకు ఇప్పుడు ఇంకా తగ్గింది అవసరం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ గుడ్ ట్రయర్ ఫర్ గెటింగ్ రోల్స్. ఏం చేసేవాళ్ళు అందరూ ఫోన్లు చేస్తాను, ఆఫీస్కి వెళ్తాను. కొంచెం అవసరం లేదు మహా అయితే. అంటే బేసిక్గా నాకు కొంచెం అంటే 100 చేస్తే 5 వస్తాయిగా. 100 ఫోన్లు చేస్తే 5 వేషాలు రావచ్చుగా. మీరు 100 ఎందుకు రావాలి, మీకు 100 ఎందుకు వచ్చేయాలి? అక్కడే ఇప్పుడు కుర్రాళ్ళు దెబ్బతింటున్నారు. వెళ్ళాం సార్ ఆఫీస్కి, నో అన్నారు. నో, 1000 ఆఫీస్కి వెళ్ళు, 950 దానికి ఒకటి చెప్తారు. మీరు కలెక్టర్ కాబట్టి మీరు మిమ్మల్ని గౌరవిస్తారు, ఆఫీస్కి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, కొంతవరకు కరెక్ట్. అంటే మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం పోలేదు, డిగ్నిటీ ఏం పోలేదు. ఈగో ఏముంది? ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఈగో. నాకు అక్కడ ఎంతసేపు ఏంటి వేషం కొట్టేయాలని. సో దట్ బ్రాట్ యూ హియర్ టుడే. అంతే. సార్ చాలా మంది డైరెక్టర్స్లో వర్క్ చేశారు కదా మీరు, దగ్గర 116 సినిమాలు చేశారు. 30-40 మంది ఈజీగా ఉంటారు. సో బెస్ట్ డైరెక్టర్ మూమెంట్ ఏంటి మీకు? నాకు చాలా ఉన్నాయి. ఇది గోరమి పిల్లేం కాదు. చాలా మీకు నచ్చిన ఉత్తమైన పాట చెప్పమంటారు, మైండ్ 10 పాటలు చెప్తుంది. బెస్ట్ డైరెక్టరల్ మూమెంట్స్ ఆర్ విత్ మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, గీతగోవిందంలో ఫాదర్ ఇచ్చిన పరశురాము, సుబ్రహ్మణ్యపురం అని ఒక చిన్న సినిమాలో వెళ్ళ వేషం ఇచ్చాడు సంతోష్ జాగర్లపూడి. అండ్ ఫైనల్లీ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్, రవికిరణ్ కోలా. నా మొత్తం డీగ్లామరైజ్ చేసేసి నన్ను నేల టికెట్లో ఒక ఫిషర్మన్ వేషం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ. ఎన్ని బెస్ట్. సో అంటే ప్రతిదీ ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పెదకాపులో ఒక బుల్లెబ్బాయి నాకు వేషం ఇచ్చారు. ఇలా పళ్ళు ఇలా పెట్టి అప్పుడు ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఆ సినిమా తర్వాత. జగపతిబాబు గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఆ సినిమా చూసి నాకు కాల్ చేశారు. నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని కలెక్టర్గానే భావిస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు యాక్టర్ అని పెట్టేశాడు ఆయన. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్. మీరన్నా అంటే ఆనంద బాష్పాలని కాదు కానీ మేబీ కొంచెం మూవ్ అయిన సందర్భం ఒకటి చెప్పనా. గేమ్ చేంజర్ షూట్ అవుతుంది కొత్త వలస అనే విశాఖపట్నం దగ్గర. శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు, రామ్ చరణ్ గారు కూర్చున్నారు. అటు నేను ఆ 2 సీన్లు నేను వచ్చాయి, బాగా వచ్చాయి సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు అనిపించింది అంటే శంకర్ గారు అసలు ఎక్కడో ఉంటాడు కదా మనిషి. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్రిబులార్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారితో 1-to-1 డైరెక్ట్ సీను. ఓకే, యువర్ పేషెన్స్ పేడ్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాస్, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అనిపించి ఆనందపడ్డాను. లెట్ us ఫైట్, లెట్ us కంటిన్యూ ద ఫైట్. అమ్మ ఇవ్వాలి ఇదంతా మీరు డీప్ టాక్స్ అని పెట్టి ఇది ఎందుకు ఇంతలా ఇది మాట్లాడుతున్నానంటే దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ యంగ్స్టర్స్. 100% సార్. ఓపిక ఉండదు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని రాశాడు శ్రీ గారు. ఎలాగా అంత నిస్సత్వం అయిపోతే రన్నింగ్ చేయరు, బరువులు ఎత్తరు, చిన్న ప్రేమకి భయపడిపోతారు, ఆడపిల్లల విషయంలో వీక్ అయిపోతారు, ఓ మంచి సాహిత్యం చదవరు, ఏది లోతుగా చూడని వ్యవస్థ వచ్చేసింది.
లోతుగా చూడండి, అధ్యయనం చేయండి, మీలోకి మీరు చూసుకోండి. ఏం సినిమా పిల్లలు, సినిమా యంగ్స్టర్స్ కూడా తగులుతూ ఉంటారు. శ్రద్ధ ఇది అంటే మీకు ఇవాళ పలికింది కాబట్టి అంబా అనక నాకేం పలికింది? 5 ఇంటర్వ్యూలు దొబ్బెట్టుకుని ఇక్కడికి వచ్చాను చీఫ్ సెక్రటరీ అవ్వాల్సినండి. నాకేం పలికింది అంబా? నన్ను మొత్తుతూనే ఉన్నాడు దేవుడు. అదే కదా, ఎప్పుడు దవడమే కొడుతూనే ఉన్నాడు దేవుడు. కొట్టిన ప్రతిసారి అంతే రియాక్షన్ లాగా లేస్తున్నారు. ఎంత లేచని తెలియదు కానీ, ఎంత లేచని తెలియదు. అలా ఆయన చెప్తాడు, విశ్వంబర అనే దాంట్లో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తారు. అసలు ఏంటి సార్ ఈ సంక్రాంతి సినిమాలకి ప్రతి సినిమాలో ఉన్నారు మీరు. ఉన్నానుగా. ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అన్నాడు. అంతే. ఎప్పుడో ఏదో అవుతుంది, ఏమవుతుంది, అల్టిమేట్గా చస్తాం లాస్ట్కి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పాడు, పుట్టకా చావు రెండే రెండు, నీకు అవి సొంతం కావు, జీవితకాలం ఒకటే ఉన్నది నేస్తాం, ఏం రంగులు వేస్తావు వేసుకో అన్నాడు. ఏ రంగు ఏ రంగు బాగుండదు. ఎవడు అప్రిషియేట్ చేస్తే నీకేంటి చేయకపోతే అంటే ఇంత ఈజీగా ఉండడం కరెక్ట్ చేయగలరా అంటే మానసిక వ్యవసాయం ఇది చేయాలి. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అసలు మీకు బాధ ఉండదా? ఎందుకు ఉండదండి? ఏడవను, ఏడుపు తక్కువ. డౌన్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు సివిల్ సర్వీస్లో నా గ్రూప్ అని పెద్ద ఇష్టం కాదు. ఈ డిఎస్పీ ద్వారా ఐపీఎస్ అవ్వడం, కొంతమంది ఆర్డీఓల నుంచి ఐఏఎస్ అవ్వడం, అంటే వాళ్ళని కించపరిచి నాకు ఆ రూట్ ఇష్టం కాదు. నేను అల్టిమేట్గా అక్కడే చచ్చాను, అది వేరే విషయం. కొడితే ఏనుక్కుమసం డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలా, 24 ఏళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో 22 ఏళ్ళకే ఫస్ట్ అటెంప్ట్ రాసి చచ్చాను. లాస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇంకా, 1996 జూన్ ఆఖరి ఇంటర్వ్యూ పోయింది. నేను ఆ రోజు పేపర్లో చూసుకోకుండా నైట్ హిందూ ఆఫీస్కి వెళ్ళి, హిందూ ఆఫీస్ ఫస్ట్ కాపీ వస్తుంది, వెతుక్కున్నాను, పేరు లేదు, అయిపోయింది. సివిల్ సర్వీస్ ఎపిసోడ్ ఇస్ ఓవర్ ఫర్ మై ఇన్ మై లైఫ్. 4 అటెంప్ట్లు అయిపోయాయి, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా పోయింది, 4 ఇంటర్వ్యూలు పోయాయి. ఐ వాజ్ 25. 11:30 అయింది, రాత్రి అంతా నడిచాను, ఊరంతా నడిచాను, ఇది హైదరాబాద్ అంతా నడిచాను, ట్యాంక్ బండి మీద కూర్చున్నాను. నాకేమి సూసైడ్లో ఏం థాట్స్ ఏం లేవు, రావు కూడా. అక్కడ కూర్చున్న తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని గుర్తు తెచ్చుకున్నాను. ఇలా అక్కడికి వెళ్ళి ఒక ఎస్టీడీ బూత్ మా అమ్మకి ఫోన్ చేశాను. అప్పుడు మా అమ్మ ఫోన్ ఎత్తి ఏమైంది అంది. మా అమ్మకి ఏం తెలియదు, మా అమ్మ నిశాని, మా నాన్న నిశాని. మా కమ్యూనిటీ బ్రాహ్మణంలో చదువులు ఎక్కువ ఉంటాయి, అయినా చదువుకోలేదు వాళ్ళిద్దరు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మ కొంచెం వాళ్ళకి చెప్తున్నప్పుడు గొంతు గాద్గదం అంటారు కదా, కొంచెం పూడుకుపోయింది అంతే. దట్ వాజ్ ద వన్ మూమెంట్ వెన్ ఐ జస్ట్ చిన్న బాధ కలిగిన సందర్భం అంతే. పెద్దగా నేను ఏడ్ చేసిన సందర్భాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా విషయం తెలియాలి పిల్లలకి, యంగ్స్టర్స్కి. చాలామంది నన్ను ప్రొజెక్ట్ చేయరు. బికాస్ సినిమాల్లో మీరు అన్ని సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు, కోట్లు సంపాదిస్తున్నారు అని మాత్రమే, అంటే మీలో ఉన్న లవ్వీ డవీ సైడే చూపించకూడదు. ఐ ఆల్సో వాంటెడ్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ యు ఆల్సో. ఇట్ వాజ్ ఎ ప్యాథటిక్ అండ్ ఎ పెయిన్ఫుల్ జర్నీ. సివిల్ సర్వీసెస్ పోతుంటే ఓ పార్ట్ లాగేసుకున్నట్టు ఉంటుంది జీవితంలో. ఇంటర్వ్యూ పోతే ప్రిలిమ్స్ పోవడం వేరు, మెయిన్స్ పోవడం వేరు, ఇంటర్వ్యూ పోవడం ఏంటి ప్రతిసారి అన్నిసార్లు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చదువుకునే వాళ్ళు, సినిమాలో ట్రై చేసేవాళ్ళు, ఏ రంగంలో ఉన్నవాడు. ఇందాక మీకు చెప్పాను కదా, మన అవసరం సమాజానికి ఎప్పుడప్పుడు ఏదో రూపంలో పడుతుంది, పడుతుంది సమాజానికి. సినిమా ఇండస్ట్రీకి పడవచ్చు, మీరు యాంకర్ అయితే మీ దీనికి పడవచ్చు, నువ్వు డాక్టర్ అయితే ఇంకో దాని చోట పడవచ్చు,